సో గివెన్ ఈక్వేషన్స్ ఇవి కాబట్టి 3k - 8 తర్వాత 3 తర్వాత 3 గా రాసుకోవాలి. కింద కూడా ఇక్కడ 3 రాసుకోవాలి, తర్వాత 3k - 8 తర్వాత 3 రాసుకోవాలి, ఇక్కడ 3 ఇక్కడ 3 3k - 8 గా రాసుకోవాలి. అవునా? సో దీని యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేసుకునే ముందు నేను నీకు చిన్న విషయం చెప్తాను చూడు. మీరు కాలేజీలో కూడా సేమ్ డెట్ ఫైండ్ అవుట్ చేసుకుని చేసినారు. హ్యాస్ ఎ నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటే ఈ మొత్తం రోలో 0 అయిపోతే కనుక మనకు నాన్ ట్రివియల్ సొల్యూషన్ వచ్చేసినట్టే. అవునా? కాకపోతే సో నువ్వేం చేస్తావంటే చిన్న చేంజ్ చేయాలి. అది ఏమి అంటే చెప్తాను చూడు. R3 tends to R3 minus R2, R3 minus R2 అర్థమవుతుందా లేదా? R3 లోంచి R2 సబ్ట్రాక్ట్ చేయాలి. సో అలా చేస్తే నీకేమొస్తుందంటే 3k - 8 అలాగే ఉంటుంది, 3 అలాగే ఉంటుంది, 3 ఇక్కడ అలాగే ఉంటుంది, 3k - 8 అలాగే ఉంటుంది, 3 అలాగే ఉంటుంది. అవునా? ఇప్పుడు చెప్పు బాబు, కింద 3 - 3 ఎంత? 0. ఇక్కడ 3 - 3k - 8, 3 - 3k - 8 ఎంత వస్తుంది? -3k - 5 వస్తుంది. అవునా? -3k - 5. ఇక్కడ 3k - 8 - 3, 3k - 11 = 0. ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినాము. R3 - R2 -3k + 8 కదా బాబు? ఎస్ కదా? -3k - 8 ఏమవుతుంది? +8. 8 + 3 ఎంత? 11. 8 + 3 ఎంత బాబు? 11. సో ఈ రెండు =0 చేసుకోవాలి అంతే. ఈ రెండు ఏం చేసుకోవాలా? =0 చేసుకో. -3k + 11 = 0 ఒకటి, 3k - 11 = 0 ఒకటి. అప్పుడు -3k ఎంత అవుతుంది అంటే -11, 3k వాల్యూ ఎంత అంటే 11. మైనస్ వెళ్ళిపోతే k వాల్యూ 11/3, ఇక్కడ కూడా k వాల్యూ 11/3. సో k వాల్యూ 11/3 పెడితే అది ఏమవుతుంది? ఇట్ హ్యాస్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ కాబట్టి k వాల్యూ ఫైండ్ అవుట్ చేసినా చాలు. అంత చేసినా k కి ఒక వాల్యూ వస్తే చాలు, నీకు 2-3 వాల్యూస్ రావాల్సిన అవసరం ఏం లేదు. సో దిస్ ఈస్ ద రైట్ సొల్యూషన్. ఓకేనా? సో ఇంత రాసినా చాలు. గివెన్ ఈక్వేషన్ అంతే గివెన్ ఈక్వేషన్ అని రాస్తావు, కొంచెం మసాలా యాడ్ చేయాలి. మసాలా అంటే ఇక్కడ గివెన్ ఈక్వేషన్స్, ఆ తర్వాత ఇక్కడ హియర్ అనేసి XYZ కోఎఫిషియెంట్స్ ఆర్ అనేసి కేవలం కోఎఫిషియెంట్స్ మాత్రం రాసుకో. 3k - 8 తర్వాత 3 తర్వాత 3. సెకండ్ ఈక్వేషన్ లో XYZ కోఎఫిషియెంట్స్ 3k - 8 3 కింద 3k - 8 చూసుకో. డయాగోనల్ లో మాత్రం 3k - 8, మిగతా అన్ని 3సే. సో దానికి డెట్ కనుక్కోవాలి. డెట్ కనుక్కునేటప్పుడు R3 - R2 చేయాలి. ఇక్కడ జాగ్రత్త, మైనస్ చేసినప్పుడు -8 ఏమవుతుందంటే +8 అయిపోతుంది. 8 + 3 11. రెండు =0. దీని మీనింగ్ ఏమంటే ఇదంతా 0 ఉండాలా అనేసి. ఏం పెడితే 0 అవుతుంది? k వాల్యూ 11/3. ఇప్పుడు k వాల్యూ 11/3 పెడితే ఇక్కడ ఎంత వస్తుంది చెప్పు? 11/3 పెడితే 3 వెళ్ళిపోతే -11. -11 + 11 అంటే మొత్తం ఏమవుతుంది? 0. ఏడు కూడా 11/3 పెడితే 3 వెళ్ళిపోయి 11 - 11 0 వస్తుంది. అంటే మొత్తం రోజు 0 అయిపోతే ఇట్ హ్యాస్ నాన్ ట్రివియల్ సొల్యూషన్. లాస్ట్ లో ఇది రాయాల. ఫార్ k = 11/3 the given equations has a non-trivial solution. క్వశ్చన్ లో ఇచ్చిండేదే నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంతే బాబు. దానికి ఏమేమో చేసినారు.